మంచిది. దేవుని యొక్క మహాప్రేమ, కృప, ఆయన కనికరం, ఆయన కరుణ, జాలి, దయ, వాత్సల్యం వీటన్నిటిని బట్టి మనందరినీ కాపాడటాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మన అంశం నేటి క్రైస్తవులకు కలదా ప్రసవ వేదన. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, స్తుతులపైన ఆసీనుడా, స్తోత్ర అర్హుడా, దయా దాక్షిణ్యము కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఉదారమైన స్వభావాన్ని బట్టి, మీ జాలి దయను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు భూమి మీద బ్రతికుండటానికి కారణం కేవలం మీ యొక్క కృప. అంతకంటే గొప్పగా మీ కుమారుడైన క్రీస్తులో రక్షించబడటానికి కూడా మీ కృపే కారణం. వాస్తవంగా బ్రతకటానికి అర్హత మాకు భూమి మీద లేదయ్యా. కేవలం మీ కుమారుల్లో మీరు మాకు చూపించిన కృప ద్వారా మమ్మల్ని బ్రతికిస్తూ, మమ్మల్ని ఓర్చుకుంటూ, సహిస్తూ, మమ్మల్ని భరిస్తూ మీరు కాపాడుతున్న మీ ప్రేమను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మా బ్రతుకు, మా ప్రవర్తన వాక్యానుసారంగా ఉందో లేదో అని మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీ ఆత్మ సహాయముతో రాయించిన మాటలు మేము నేర్చుకొని అనుసరించి వాక్యానుసారంగా బతకటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ప్రసవ వేదన అనేది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన పదం. ప్రసవ వేదన అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది పిల్లలను కన్న తల్లులు అనుభవంతో నేర్చుకున్న బాధ, వేదన అని చెప్పొచ్చు. అది కన్నవారికి మాత్రమే అర్థమయ్యేది. వర్ణిస్తే కూడా దాన్ని వర్ణనాతీతం. అంత భయంకరంగా ప్రసవ వేదన పడేది స్త్రీలు. అయితే ఇదే ప్రసవ వేదన క్రైస్తవులైన వారు క్రీస్తులో కూడా పడాలి అనేది దేవుడు తెలియచేస్తున్న మాట. అంటే ప్రసవ వేదన అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అందులో అనుభవిస్తారో, అంత బాధ ఒక వ్యక్తిని, లోకములో ఉన్న వ్యక్తిని, ఒక క్రైస్తవుడు, వాక్యానుసారంగా బాప్తీసం పొందిన క్రైస్తవుడు అంత వేదనను అనుభవించి పిల్లలను కనాలి. కానీ ఈరోజు సమాజంలో పిల్లలను కనటానికి వేదన అవసరం లేదు, బాధ అవసరం లేదు, శ్రమ అవసరం లేదు, ప్రసవ వేదన అంతకంటే అవసరం లేదు. ఈజీగా పిల్లలకనే ఒక టెక్నిక్ని చాలామంది బోధకులు కనుగొన్నారు. ఆ టెక్నిక్ పేరేంటి చెప్పండి? ఆ టెక్నిక్ పేరు ఆశీర్వాదాలు. ఆ టెక్నిక్ ఏంటి? ప్రభువు పిలుస్తున్నాడు రా. ఎందుకు? ఉద్యోగం కావాలా? ఆరోగ్యం కావాలా? రోగం పోవాలా? పెళ్ళిళ్ళు కావాలా? మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలా? మీ పిల్లలకి ఎగ్జామ్లో పాస్ అవ్వాలా? విదేశాలకు వెళ్ళాలా? అప్పుల బాధలు పోవాలా? ఇంకా చెప్పండి. గజ్జీధామ్రా తగ్గాల? కుటుంబ సమస్యలు పోవాలా? చెప్పండి. ఏ విధమైన అవసరమైనా సరే, దెయ్యాలు, క్షుద్ర శక్తులు, చీడలు, పీడలు, ఇవన్నిటి నుంచి విడుదల కావాలా? అయితే యేసు పిలుస్తున్నాడు, రండి. సింపుల్ కదా. ఇలా పిలిస్తే ఎంతమంది వస్తారో తెలుసా?
ఎంతమంది వస్తారు? ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలన్నీ ఇలాంటి పిలుపుల వల్లనే నిండిపోతున్నాయి. అందులో నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తిని మనం పలకరించి ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి అని అడిగితే ఆడు పొట్టగోతే వాక్యం మొక్క ఉండదు. కానీ ఎందుకు వెళ్తాడో ఎందుకు వస్తాడో తెలియదు. చర్చికి ఎందుకు వెళ్ళాడు అంటే ఇదిగో ఈ అట్రాక్షన్లకు ఆశపడి వెళ్ళిపోయి నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ చస్తే పరలోకం వచ్చిద్దో లేదో అనే విషయాలు కూడా అర్థం కాని పరిస్థితుల్లో సంఘాలను నింపుతున్న వారు చాలామంది ఉన్నారు ఈరోజు. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా సత్యవాక్యం ఉన్న చోట మంద ఎక్కువగా ఉండదు. అసలు సత్యవాక్యముతో మనల్ని పిల్లల్ని కనాలంటే ఎంత కష్టమో తెలుసా? ఒక తల్లి నవమాసాలు మోసిన తర్వాత కనే గడియలు వచ్చినప్పుడు ఆ కనటానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో అనేది వర్ణిస్తే మనం అంతకంటే ఎక్కువ ప్రసవ వేదన ఒక క్రైస్తవుడు పని పిల్లల కనాలి, క్రైస్తవుడు పడి పిల్లల కనాలి. యేసుక్రీస్తు వారు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేయటం వల్ల ఎవరిని కనలేదు. ఆయన కేవలం దేవుని కుమారుడని ఒక సాక్ష్యాన్ని జనాలకు తెలియచేయటం కోసం, ఆయన చెప్పే మాటలు వాళ్ళు వినటానికి రావటం కోసం అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేశారే తప్ప వాటితో ఎవరిని కనలేదు, వాటితో ఎవరిని బిడ్డల్ని దేవుని కొరకు కనలేదు. ఒకవేళ వాటితో కంటే ఆయన దగ్గర స్వస్థతలు పొందిన వారు లక్షల్లో ఉండి ఉంటారు. కానీ ఆయన సిలువకు వెళ్ళినప్పుడు కనపడింది ఎంతమంది? 12 మంది. వాళ్ళు కూడా బొట్లు వచ్చి పట్టుకోగానే ఎటోళ్ళటు చల్లా చెదిరైపోయారు. మిగిలింది 11 మంది ఆయన పునరుద్ధానం తర్వాత కనపడింది. వాక్యం చెప్పి కంటం చాలా కష్టం. దాన్ని ప్రసవ వేదంతో పోల్చాడు. ఒక మాట మనం బైబిల్లో చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 21, 22. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె ఏం పడిద్దంట? వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. శిశువు పుట్టేదాకా తల్లి ఏమనుకుంటుందంటే ఆ ప్రసవ వేదన పడే టైంలో ఇంకా చస్తే మళ్ళీ జీవితంలో కడుపు ధరించి పిల్లల్ని కనకూడదు అనుకుంటుందట. ఎందుకంటే ఆ బాధ పగవాడికి కూడా రావద్దన్నంత బాధ ఉంటుంది. అందుకే ఇంకా జీవితంలో పిల్లల్ని కనకూడదు అనిపించేంత బాధ ఉంటుంది అన్నమాట. అందుకని ప్రసవ వేదన పడేటప్పుడు ఉన్న బాధ వెంటనే ఆ పుట్టిన బిడ్డను అలా చూసుకోగానే ఈ బాధ అంతా మర్చిపోయిద్దంట. సంతోషంతో ఆనందంతో హృదయం అంతా ఉప్పొంగిపోయిద్దంట కదా. ఆ టైంలో వెతుక్కుంటుంది, నా బిడ్డేది, నా రక్త మాంసాలు పుణికి పుచ్చుకున్న నా బిడ్డేది అని తల్లి ఆతృతతో ఎదురు చూసుకొని తన ప్రతిరూపాన్ని అలా చూసుకోగానే ఈ పడిన బాధ అంతా మర్చిపోయిద్దంట. దేవుడు కూడా లోకములో దయ్యపు పోలికలతో మారిపోయిన ప్రజల్ని ఎవరైతే వాక్యం చెప్పి వాళ్ళని మార్చి క్రీస్తులాగా తయారు చేస్తారో వాళ్ళని చూసుకొని దేవుడు కూడా అంత సంతోషపడతాడు. వాక్యం ద్వారా మనం కూడా ఆ బాధ అనుభవించి ఎవరినైనా వాక్యంలోకి తీసుకురాగలిగితే వాళ్ళు వాక్యములో రావటానికి మనం పడిన బాధ ప్రయాసం ఉంటుంది చూసారా, అదంతా అతను వాక్యంలోకి వచ్చినప్పుడు మర్చిపోతామండి, ఎంతో సంతోషిస్తాం. గర్భంతో ఉన్న శిశువు డెలివరీకి ముందు హాస్పిటల్కి తీసుకెళ్తే నొప్పులు రావు కొంతమందికి. అదేమంటే బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా, అడ్డం తిరిగినాయి ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేస్తే నీకు బాధ ఏం తెలియదు, మత్తిస్తారు, కోస్తారు, బయటికి తీస్తారు, కుట్లు వేస్తారు. ఆ కుట్లు బాధ ఉంటుందే తప్ప ఆ ప్రసవ వేదన ఉండదు. అదే డెలివరీ అయితే సహజ సిద్ధంగా కందనుకోండి, కనేటప్పుడు ఎంత బాధ ఉంటుంది, భయంకరమైన బాధ అనుభవిస్తుంది. అప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే
బాధ ఇంకా తీవ్రమైపోయింది. ఎక్కువసేపు ఉంటుంది ఆ బాధ. ఒమ్మ నీరు తగ్గిందని, బిడ్డ అడ్డం తిరిగిందని, ముందు కాళ్ళు బయటకు వస్తున్నాయి అని, ఇక లేనిపోయిన ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి, కాళ్ళు బయటకు వచ్చినాయి కాబట్టి మేనమామ ఏదో వేయాలని, ఇవన్నీ ఆశపడిన వాళ్ళు పెట్టిన సాంప్రదాయ పద్ధతులు. ఆ బాధ తల్లి అంత అనుభవించి కూడా బిడ్డ పుట్టగానే చూసి ఎంత సంతోషించిందో, ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించడానికి వాక్యానుసారంగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే ఆ బాధ అనుభవించాలి, పెయిన్ అనుభవించాలి. అసలు ఎక్కడుందండి క్రైస్తవుడికి బాధ? ఎంత బాధ అంటే ప్రసవ వేదన పడిన స్త్రీ పడినంత బాధ ఉండాలంట. ప్రసవ వేదన బాధతో పోల్చాడేంటి? మామూలు బాధ వేరు, ప్రసవ వేదన బాధ వేరు. అంత బాధ అనుభవించి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలు ఈజీగా మారాలంటే వాడికి ఆశ దోశ అప్పడం వాడంటే మారేస్తాడు, అంతేనా? తాయిలాలు పెడితే మారేస్తాడు. నువ్వు మా సంఘంలో మెంబర్షిప్ జాయిన్ అవ్వు, నీ పెట్టా మేమే తీసుకొస్తాం, చస్తే నీ బర్త్డే కేకు మేమే తీసుకొస్తాం, ఇలాంటి ఆఫర్లు ఇస్తే ఎవడైనా వస్తాడు. లేదు రోజు భోజనం పెడతామన్నాం అనుకో, రోజు ప్రతి ఆదివారం బిర్యానీ పెడితే ఇక్కడ ఎంతమంది వస్తారు? మందిరం సరిపోయిద్దా? అది ఒక ఆశ కదా. కుళ్ళబొడుతారు, వాక్యానుసారంగా బతకపోతే వాక్యంతో గద్దిస్తారు, అరుస్తారు అని అంటే ఎవరు రారు. అంటే ఒక వ్యక్తిని లోకములో నుండి మనం ఆకర్షించి దేవునిలోకి నడిపించటానికి ప్రతి క్రైస్తవుడు పడవలసింది ప్రసవ వేదన, అంత బాధ. ఆ బాధ ఎప్పుడు మర్చిపోతామంటే ఆ వ్యక్తి మారినప్పుడు ఆ బాధ మర్చిపోతాం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు. ఒక్కోసారి అవతల వ్యక్తి అడ్డం తిరుగుతాడు. నేను రాను దేవుళ్ళకి, మీరు పొద్దాకలు వచ్చి విసిగిస్తున్నారు అంటాడు. అన్నీ అనుభవించాలి, అన్నీ భరించాలి. తిడతాడు, ఎవరెవరినో తిడతాడు, అవసరమైతే నిన్నే తిడతాడు, అవమానిస్తాడు, కించపరుస్తాడు, అవసరమైతే కొడతాడు. ఇవన్నీ ప్రసవ వేదన పడినప్పుడు ఉన్న బాధతో పోల్చి చెప్తున్నాడు. అంత ఈజీగా మారడు, ఎందుకంటే సాతానుగాడు అంత ఈజీగా మారనివ్వడు. కాబట్టి ఆ వ్యక్తిని క్రీస్తులోనికి తీసుకురావటానికి ప్రతి క్రైస్తవుడు బాధ అనుభవించాలంట. 21-22 మళ్ళీ చదవండి, 16వ అధ్యాయం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలనే మీరు ఇప్పుడు క్రైస్తవులారా, మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు. ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకురావటానికి ఎంతో కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయితే మిమ్మను మరలా నేను చూస్తాను, అప్పుడు మీ హృదయములు సంతోషము చేత ఆమె ఆ వేదన సంతోషము చేత ఎవడును మళ్ళీ నేను వచ్చి చూసినప్పుడు మీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఈ సంతోషాన్ని మీ దగ్గర నుంచి ఎవడు తీసేయలేనంత సంతోషం కోసం ముందు కొద్ది కష్టపడితే వచ్చే నష్టం ఏంటి? మీకు అర్థమవుతుందా? మీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు ఆ సంతోషం. అది దేవుడు మాత్రమే ఇచ్చిన సంతోషం. పుట్టిన బిడ్డ ఆ పుట్టేటప్పుడు ప్రసవ వేదన పడిన స్త్రీ, ఇంకా ఎప్పుడూ జీవితంలో పిల్లలు కనకూడదు అనుకున్న స్త్రీ పుట్టిన బిడ్డను చూడగానే ఎంత సంతోషపడుతుందో, అవసరమైతే ఆ సంతోషాన్ని ఆ బిడ్డను దూరం చేస్తే తల్లి దగ్గర నుంచి తీసేయచ్చు. కానీ దేవునిలో ఒక వ్యక్తిని నువ్వు కష్టపడి కంటే ఆ కన్న తర్వాత వచ్చే ఆ సంతోషం ఉందో చూసారా, అది నీ దగ్గర నుంచి ఎవడూ తీసేయలేడంట. ఎవడూ తీసేయలేని సంతోషం కోసం కొద్ది రోజులు, కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు దేవుని కోసం ప్రసవ వేదన పడవా? రావటం, కూర్చోవటం, జిందాబాద్ అంటాం, జై అంటాం, సిట్టు స్టాండు, చేతులెత్తండి, ఈ భజన సరిపోతుంది తప్ప క్రీస్తులోనికి ఒక వ్యక్తిని తీసుకురావటానికి ప్రసవ వేదన పడాలి క్రైస్తవుడు అన్న విషయాలు మనకి ఎవరూ చెప్పట్లేదండి. కంటేనే పిల్లలు కాదు, వాక్యం ద్వారా కనాలన్నమాట. అందుకే కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, చూడండి ఒక మాట. మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీలకు రాసిన పత్రిక
మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. పౌలు గారంట కొరింథీ సంఘాన్ని యేసుక్రీస్తునందు సువార్త చెప్పి కన్నాడంట. ఊరికినే కన్నాడా? ఇల్లు వదిలాడు, వాకిలు వదిలాడు, ప్రయాణాలు చేశాడు, ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులున్నాడు, చలికి వణికాడు, తన్నులు తిన్నాడు, అవమానాలు భరించాడు. ఇవన్నీ భరిస్తూ ప్రసవ వేదన అనుభవిస్తూ యేసుక్రీస్తునందు వాళ్ళందరినీ కన్నాడంట వాక్యం ద్వారా. అలా కనాలి, వాక్యం చెప్పాలి, ఇతరులని రక్షించాలనే కాన్సెప్ట్ ఏ మందిరాల్లో మనకు కనపడదు. వచ్చామా, ఉన్నామా, తిన్నామా, వెళ్ళామా, అంతే. ఊరికనే లేదు క్రైస్తవ్యం. ప్రసవ వేదన పడేంత కష్టాలు అనుభవించి అదే క్రైస్తవ్యం. సుఖంగా ఉండి లగ్జరీస్ అనుభవించి ఏసీ కారుల్లో తిరుగుతూ ఏమంటే సూట్లు వేసుకొని ప్రసంగాలు చేస్తే సూట్ వేసుకొని ప్రసవ వేదన ఏం పడతావు నువ్వు? బట్ట నలగకుండా ప్రసవ వేదన ఎడబడగలవండి చెప్పండి. సమాజంలోకి వెళ్ళాలి, కష్టపడాలి. నశించుతున్న ఆత్మలు వాళ్ళు అవమానపరుస్తున్నా, నిందిస్తున్నా, కొట్టినా, తిట్టినా అవన్నీ భరిస్తూ ప్రసవ వేదనంత బాధ అనుభవిస్తూ సువార్త ప్రకటించాలి. పుడితే పుడతాడు, లేకపోతే లేదు. అది మన చేతిలో లేదు. నీ పనేంటి? కష్టపడి శ్రమపడి సువార్త ప్రకటించాలి. రోజు వెళతాం, పనులు చేసుకుంటాం, వస్తాం. ఇంట్లో పనుల కోసం ఎంత ప్రసవ వేదనండి. ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, పగల డ్యూటీ కాక మళ్ళీ నైట్ డ్యూటీ, ఓవర్ డ్యూటీ టైం కూడా చేస్తాం. ఎందుకు? ఇక్కడ బాధ అలా ఉంది, తీవ్రత. దానికోసం ఎంతో కష్టపడతాం, అందులో పడతాం ప్రసవ వేదన. కానీ దేవుని వాక్యాన్ని చెప్పి క్రీస్తులో ఒక వ్యక్తిని కంటానికి ప్రసవ వేదన పడవండి. ఏమంటే దేవుడు స్త్రీని నిర్మించి, నరుని యొక్క ఎముకను తీసి స్త్రీ ఆకారాన్ని నిర్మించి ఆమెకి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని ఆశీర్వదిస్తే, స్త్రీకి దేవుడు ప్రసవ వేదన పెట్టాడు. అసలు లేకుండా పెట్టలేదు. స్త్రీకి దేవుడు ప్రసవ వేదన అంటే బిడ్డను కనేటప్పుడు ఒక వేదన పెట్టాడు స్త్రీకి. ఎందుకయ్యానంటే ఆ బాధతో పిల్లల కంటే తప్ప ఆ విలువ అర్థం కాదు. కొన్ని డబ్బులు మనకి ఫ్రీగా వచ్చినాయి అనుకోండి, విచ్చలవిడిగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తాం. అదే కష్టపడి సంపాదించింది అలా ఖర్చు పెట్టాలంటే కష్టపడినోడికి తెలిసిద్ది డబ్బు విలువ. మిగతా వాడు వృధా చేస్తుంటే, అరే అలా వృధా చేయబాకండి, ₹1 సంపాదించడానికి ఎంత చెమట ఖర్చి, ఎంత కష్టపడాలన్న విలువ ఎవరికి తెలిసిద్ది? కష్టపడి అమ్మా నాన్న సంపాదించి ఆస్తులు ఇస్తే అనుభవించేవాడికి ఏం తెలిసిద్ది దాని విలువ కదా? కష్టపడినోడికి తెలిసిద్ది. అలాగే దేవుడు ప్రసవ వేదన ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు కష్టపడి కనేటప్పుడైనా బాధ అనుభవిస్తే, ఇంత కష్టపడి నా బిడ్డను కన్నానని అపురూపంగా పెంచుకుంటావు, దాని విలువ నీకు అర్థమైద్దని, దాని మీద నీకు ప్రేమ, మమకారం. అదే పేగుబంధం అంటారు కదా. ఆ పేగుబంధాన్ని నీకు ఎందుకు పెట్టాడు? ఆ బాధను ఎందుకు పెట్టాడు? ఆ పెయిన్ ఎందుకు పెట్టాడంటే దాని విలువ కష్టపడి కంటే నీకు అర్థమైద్దని. పాపం చెయ్యకముందే ప్రసవ వేదన పెట్టాడు దేవుడు. అయితే ఎప్పుడైతే ఆది తల్లి అవ్వమ్మ గారు పాపం చేసిందో దాన్ని ఏం చేశాడంట? 3వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం 3వ అధ్యాయం 16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి మిక్కిలి హెచ్చించి, అంటే ప్రసవ వేదన ఏమైపోయింది? పాపం చేసిన తర్వాత పెరిగిపోయింది. పెంచేశాడు, హెచ్చించాడు, ఇంటూ పెట్టాడు, ఎచ్చవేతలు పెట్టేశాడు. వేదనతో నీవు పిల్లను, అంటే ప్రసవ వేదనలో ఎంత బాధ ఉంది? హెచ్చైన బాధని, అంటే బాధని, ప్రసవ వేదనని తగ్గించాడా, పెంచాడా? పాపం లేనప్పుడు ప్రసవ వేదన ఉంది. పాపం చేసినప్పుడు ప్రసవ వేదన ఏమైంది? పెరిగింది. మిక్కిలి హెచ్చించదనన్నాడంటే తీవ్రత పెరిగింది. ఇప్పుడు పాపం ఎక్కువైపోయి తీవ్రత తగ్గిపోయింది. ఎందుకయ్యానంటే
సిజేరియన్ ఆపరేషను, మత్తెత్తాడు, కోస్తాడు, తీస్తాడు, కుట్లేసేస్తాడు, అయిపోయింది. బాధ ఏది? ప్రసవ వేదన ఏది? నొప్పుల కోసం వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇది పాపం పెరిగి 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 ఏమైపోయింది చూసావా? నీ మాటనే మేము లెక్క చేయకుండా ప్రసవ వేదన లేకుండా చేస్తున్నాం అన్నట్టుగా దేవుడికే వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దేవద్రోహం, దైవద్రోహం అవుతుంది. దేవుడు పెట్టిన క్రమం ఇది, ప్రకృతి క్రమం. కానీ ఈరోజు ప్రకృతి క్రమాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం మార్చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్ చేసేస్తున్నారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానాన్ని ఈజీగా ఇచ్చేసాడు అనుకోండి, మనం దాని పట్ల పెద్ద విలువ ఉండదు, లెక్క ఉండదు. పెళ్ళయింది, ఒక సంవత్సరం బాగానే భార్యాభర్తలుగా టక్మని వాళ్ళ కళ్ళ ముందు ఒక బిడ్డని యవనస్తుడిగా ప్రత్యక్షపరిచాడు అనుకో దేవుడు, ఏదో బిడ్డ వచ్చాడు అనుకుంటాం, పెంచుకుంటాం అంతే. అదే నువ్వు కష్టపడి 9 మాసాలు మోసి కంటే ఏమనిపించింది? నా రక్త మాంసాలు, నా 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 సొంతం అనే అభిప్రాయం వచ్చేసింది. అప్పుడు ఎంత బాగా పెంచుకుంటాం, వాళ్ళ మీద ఈగ వాలిన మనకి ఎక్కడ గుండెలు పిసికేసినట్టు ఫీల్ అయిపోతాం. పక్క వాళ్ళని ఏమన్నా మనకి పెద్దగా బాధ ఉండదు, వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నా మనకంత ఎఫెక్ట్, బాధ తీవ్రత ఉండదు. కానీ మన కన్న బిడ్డల్ని మనం బాధపడుతున్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే బంధం పెట్టాడు. ఆ బంధానికి ముందు ప్రసవ వేదన ఏమైపోయింది? హెచ్చించాడు. అందుకే అవ్వమ్మ గారు ఏమన్నారు తెలుసా? 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండంలో, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను. నేను అంటే పిల్లలేంటి? సంపాదన. పిల్లలు సంపాదన. దేవుడి వలన మనము సంపాదించుకునే సంపాదన. ఈ సంపాదన స్వాస్థ్యంగా మనకిచ్చాడు దేవుడు. ఈ స్వాస్థ్యం ఈజీగా ఇచ్చాడా, కష్టపడితే ఇచ్చాడా? చెప్పాలి. కష్టపడితే, ప్రసవ వేదన పడి కంటే వచ్చింది ఈ సంపాదన. మరి సంపాదన ఊరికే పడేస్తారా? ఎవరన్నా జాగ్రత్తగా చూసుకుంటారా? చెప్పాలి. సంపాదనని ఈ విచ్చలవిడిగా ఖర్చు పెడతారా, జాగ్రత్తగా చూసుకుంటారా? జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నీకు ఇచ్చిన సంపాదనని, దేవుడిచ్చిన గర్భఫలం, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానంది. అంత కష్టపడి ప్రసవ వేదన హెచ్చించినా ఆ హెచ్చింపు ప్రసవ వేదన కూడా తట్టుకొని అవ్వమ్మ గారు ఒక బిడ్డను కానీ ఏమంటున్నారు? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. అంటే స్వాస్థ్యం అన్నమాట. ఈ స్వాస్థ్యాన్ని మళ్ళీ ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. అంటే కష్టపడి ప్రసవ వేదన పడి కంఠం ఒక ఎత్తు అయితే, కన్న బిడ్డను ఎదిగే వరకు పెంచి దేవునికి అప్పగించటానికి ఇంకెంత ప్రసవ వేదన పడాలి? మీకు అర్థమవుతుందా? కనటం ఒక ఎత్తు, కన్నవాడిని పెంచి ప్రయోజకుడిని చేసి సాతానుకి అప్పగించకుండా సాతాను నుంచి కాపాడి దేవునికి అప్పగించటానికి ఇంకెంత ప్రసవ వేదన పడాలో తెలుసా? అంటే ప్రతి క్రైస్తవుడికి 2 ప్రసవ వేదనలు ఉన్నాయి. ఒకటి, మనం ఆల్రెడీ పుట్టేశాం, ఎవరో వాక్యం చెప్పటం ద్వారా, వాళ్ళు ప్రసవ వేదన పడి మనకు వాక్యం చెప్పటం ద్వారా మనం జన్మించేసాం. జన్మించిన మన పట్ల ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? మనం కూడా లోకంలోనికి వెళ్ళి సాతానుకు అబంధహస్తాల్లో ఇరుక్కున్న వారికి సువార్తను ప్రకటించడానికి కష్టాలు, శ్రమలు అనుభవించాలి. అలా అనుభవించి ఒక వ్యక్తిని క్రీస్తులో వాక్యం ద్వారా కంటే దానికి వచ్చే ప్రసవ వేదన మనం అనుభవించాలి. ఆ కన్న వ్యక్తిని ఏం చేయాలో తెలుసా? కన్న వ్యక్తిని క్రీస్తులో ఎదిగేటట్టుగా పెంచాలి. బిడ్డలను కానీ గాలికి వదిలేసామనుకోండి, ఏమైంది? గాలిలోడే అయిపోతాడు. అందుకే కదా ఈరోజు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన గైడెన్స్ లేదు. ఎందుకు బతుకుతున్నావో, ఎందుకు పుట్టావో, చస్తే ఏమవుతావో ఇవన్నీ ఎవడు చెప్పడో సమాజంలో. నువ్వు వచ్చావా, ఆ దేవుడు దీవిస్తాడు. మొన్న పెళ్ళికి వెళ్ళాను వెస్ట్ ప్యారిస్లో. పెళ్లి ప్రసంగం చేయమంటే ఒక పెద్ద పాస్టర్ గారు చేశాడు. అన్నీ చేసి లాస్ట్లో అన్నీ ఆశీర్వదించబడుగాక, దీవించబడుగాక, నువ్వు అన్నిట్లో వర్ధిల్లునుగాక, ఇక గాక 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 అన్నాడు. లూథరన్ పాస్టర్ అయితే అయ్యాడు. కానీ మరొక పాస్టర్ గారు లేచి
ఆయన గాక అన్నాడు, మీరేమో ఆమేనన్నారు. గాక అని అనగానే అన్నీ అవవు. ఆయన దీవించినంత మాత్రాన మీరు ఆమేనన్నంత మాత్రాన అన్నీ అయిపోతాయి అనుకోకూడదు. ప్రతి ఆశీర్వాదం ముందు ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. కండిషన్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఇది చిన్నగా ఉంటుంది యాడ్లో. షరతులు లేకుండా నీకు ఆశీర్వాదాలు లేవు. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? ఈ ఆశీర్వాదాలన్నీ మీ మీదకి రావాలంటే 28వ అధ్యాయంలో ఉంటుందండి, ఇప్పుడు తీయొద్దు. రావాలంటే మీరు ఏం చేయాలి? యెహోవా వాక్యాన్ని గైకొని ఆయన కట్టడలు విధులు మీరు ఆచరిస్తే వస్తాయా? గలుగు గాక గాక అంటే వస్తాయా? పాస్టర్లు అందరూ ప్రార్థనలు అయిపోయిన తర్వాత అందరినీ దీవించేస్తూ ఉంటారు. జనాలకు కావాల్సింది కూడా అవే, దీవెనలో ఆశీర్వాదాలే కావాలి. అవి జరుగుతాయా లేదా కాదు. చాలా చర్చిల్లో వింటున్నాను కదా, అయిపోయిన తర్వాత ఆడు తాగి తందరాలు ఆడుతున్నా, వాడు ఏమన్నా అయిపోని, వాడు పలహారం తెస్తే చాలు, వాడిని దీవించయ్యా, కుటుంబాన్ని దీవించయ్యా, వాడిని ఆశీర్వదించయ్యా, వాడు తాగుడిలో వర్ధిల్లాలయ్యా అన్నాడు. కానీ భావం అదే. వాడు చర్చికి రాడు, వాడు మారు మనసు లేదు, వాడికి బాప్తీసం లేదు, వాడు పలహారం తేవగానే వాడి గురించి ఆశీర్వాద ప్రార్థనలు చేస్తే ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు? వాడు మారాలి కదా. పోనీ మారటానికి ఏమన్నా పర్సనల్కి వెళ్ళి ప్రసవ వేదన అనుభవించి వాక్యం చెప్తారా? అస్సలు చెప్పం. కానీ ఆశీర్వాదాలు ఇచ్చేస్తూ ఉంటారు. కండిషన్లో నువ్వు వాక్యానుసారంగా బతకకుండా నీకు అది కలుగుగాక ఇది కలుగుగాక అంటే ఎందుకు కలిగింది? వాడు ప్రవర్తన లేదు కదా. నువ్వు ప్రవర్తిస్తేనా ఆశీర్వాదాలు వస్తాయి, ప్రవర్తించకపోయినా ఆశీర్వాదం ప్రార్థన చేస్తే వచ్చేసిద్దా? చెప్పాలి. నువ్వు బ్రతికి వాక్యానుసారంగా బ్రతికితేనే కదా ఆశీర్వాదాలు వస్తాయి. బ్రతకపోతే ఎలా వస్తాయి? నేను అన్నీ కలుగ్గాక, నీ పిండి పీసుకు తొట్టె దీవించబడును, నువ్వు పొలంలో ఉన్నప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు అని ఆ దీవెనలన్నీ నేను ఇచ్చేసాను అనుకో, నా వలన ఏమైనా దీవెనలు వస్తాయా? పాస్టర్ గారు భలే ప్రార్థన చేశాడని మీరు సంకలు కొట్టుకొని నాకు సందాలు ఎత్తారు తప్ప మీకేమి రావు. ఎందుకు రావు? మీరు వాక్యానుసారంగా బతకట్లేదు కాబట్టి. కండిషన్తో కూడిన షరతులో దేవుడు ఆశీర్వాదాలు వెనకబెట్టాడు. అవన్నీ మీరు ఆచరిస్తే అప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయి. అలాగే పిల్లల్ని కనటానికే ప్రసవ వేదన పడితే కన్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళని వాక్యానుసారంగా పెంచాలి. కానీ మనం లోకం కోసం పెంచుతున్నాం, లోకంలో వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని పెంచుతున్నాం. వాడికి అది ఆశీర్వాదం కాదు, నీ చేతులతో నువ్వే నరకానికి నెట్టేస్తున్నావు. ఆ సంగతి తెలుసా మీకు? లోకంలో గొప్పోళ్ళే, లోకంలో ఎవడు ఇది తప్ప అనడం. నువ్వు బాగా చదివించి ప్రయోజకులు చేసి ఘనంగా పెళ్లి చేసి పంపించడం లోకంలో గొప్పతనమే. కానీ దేవుళ్ళు అది శాపం. నీకు నీ పిల్లలకి భయంకరమైన శాపం. అందులో ప్రసవ వేదన పడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొనైనా, ఒళ్ళు హోనం చేసుకొనైనా సంపాదించి వాళ్ళ చదువుల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ నరకానికి దోస్తున్నారే తప్ప, అందులో ప్రసవ వేదన పడుతున్నారే తప్ప, దేవునిలో ఒక వ్యక్తిని రక్షించటానికి ఎక్కడ ఎవరు ప్రసవ వేదన పడతారు? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి గర్భఫలం. ఆ గర్భఫలం కోసం ఎక్కడ ప్రసవ వేదన పడుతున్నాం మనం? అవంటుంది అవమ్మ గారు, ఇది దేవుని దయ వల్ల నేను సంపాదించుకున్న నా స్వాస్థ్యం అంటుంది, నా ఆస్తి అంటుంది. అంటే పిల్లల్ని ఆస్తిగా ఇస్తే ఈ ఆస్తి నీకు పరలోకంలో లేకపోతే నువ్వు అనాథవే, పరలోకం వెళ్ళవు. అర్థమవుతుందా? మరొక వచనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము ప్రసవ వేదన గురించి కొన్ని మాటలు చూద్దాం. ప్రసవ వేదన పడేటప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి బాధలు వాళ్ళు అనుభవిస్తారనేది కొన్ని వచనాల్లో మనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము 16వ వచనం. రాహేలు గారు ప్రసవ వేదన పడుతూ ఏం చేస్తున్నారో చూడండి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతోనూ ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంతరసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెన్నోని అని పెట్టెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్నోమి అంటే నా దుఃఖపుత్రుడు, బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, రైట్ హ్యాండ్.
ఆమె ప్రసవ వేదన పడుతూ ఆ మార్గంలో బిడ్డను కంటూ ఏం చేసిందంట? ప్రయాసపడాను. ప్రయాస అంటే ఏ ప్రయాస తెలియదా? కష్టం. ప్రసవ వేదన అంటే ఏంటి? అది కష్టమేనా? ప్రయాస అంటే అది కూడా కష్టమేనా? కష్టాల్లో ఉన్నప్పుడు ట్రై చేస్తారు చూసారా? ప్రయాసపడుతున్నాడు. ఆస్తి సంపాదించడం కోసం ప్రయాసపడుతున్నాడు. ఆల్రెడీ బిడ్డను కనేటప్పుడు స్త్రీకి ఏముంటుందన్నా చెప్పండి? ప్రసవ వేదన ఉంటుంది. ఒక పక్క ప్రసవ వేదన పడుతూనే బిడ్డను కనటానికి ట్రై చేస్తారు చూసారా? అమ్మమ్మ ఓర్చుకో, కొద్దిగా ఓర్చుకో, అయిపోయిందని మంత్రసానులు డాక్టర్లు చెప్తూ ఉంటారు. అక్కడ ట్రై చేయి, ఇంకా ముక్కు అను, నడువెత్తు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు? ఆ టైంలో ప్రయాస పడుతూ ఉంటారు. అంటే ఒక పక్క ప్రసవ వేదనతో బాధపడుతూ కూడా బిడ్డను కనటానికి ఏం చేయాలి? స్త్రీ అక్కడ ప్రయాసపడాలి. అంటే ఒక వ్యక్తిని మనం రక్షించటానికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆ వ్యక్తిని మనం వాక్యం చెబుతూ కనటానికి ట్రై చేసినప్పుడు మనకు వచ్చేదే ప్రసవ వేదన. అంటే బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. అక్కడ సౌకర్యాలు ఉండవు, ఆటంకాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. ఇన్నున్న అక్కడ మనం ప్రసవ వేదన అనుభవిస్తూ అందులో ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. ప్రసవ వేదనలో ప్రయాసపడాలి. ఏమంటే బాధలో ఉన్నప్పుడు ఒకడు నీళ్ళల్లో దిగాడు, మునిగిపోతున్నాడు, వాడికి ఈత రాదు. ఈ చెయ్యెట్టను ట్రై చేయి అని చెప్పామనుకో, మనం ఎట్లుంటుందాడ? ఆడ మునుగుతా లేస్తా, నీళ్లు తాగుతా, ముక్కుల్లోకి నోట్లోకి నీళ్లు పోతా, వాడు అట్లానికి కూడా సౌండ్ రాక వాడు ఆల్రెడీ అక్కడ ఏం చేస్తున్నాడు? బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ట్రై చేయి, ప్రయాస చేయి, ఇంకొంచెం ముక్కు, ఆ చెయ్యెట్టాను ఈ చెయ్యెట్టాను, కాళ్ళు ఇలా ఇదిలి అని చెప్పావు అనుకోండి, అడికి లోపల ఎట్ట కాలిద్దో తెలుసా? ఆ నీళ్ళల్లో ఉండి కూడా కాలిపోతూ ఉంటుంది. నువ్వు వచ్చి దిగి నా బాధ అనుభవిస్తే నీకు అర్థమైందిరా, ఒడ్డు నుండి చెయ్యెట్టాను కాలెట్టాను అని అంటున్నావు. అంటే ట్రై చేయాలి. అక్కడ రాహేలమ్మ గారు ఏం చేశారంట? ఏం చేశారు? నువ్వు వాక్యం చెప్పటానికి వెళ్ళి ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు అక్కడ నువ్వు ఇంకా ట్రై చేయాలి. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకి ఇలా చెప్పాను అలా చెప్పాను వాక్యం అని అన్నప్పుడు అలాగది ఇలా చెప్పుండాల్సింది అలా చెప్పుండాల్సింది సలహా ఇచ్చే విధానం వేరు. అసలు నేనైతేనా నిరగదీసేవాడిని అని చెప్తాడు. ఈ ఒడ్డు నుండి వెళ్ళేది లేదు, చెప్పేది లేదు. కొంతమంది ఈ టైపులో ప్రయాసపడతా ఉంటారు. నువ్వు వెళ్ళి చెప్పు చూద్దామంటే వాడు వెళ్ళడు, చెప్పేది లేదు, ఏమీ లేదు, ఎరగదీసేది లేదు. నేను కూర్చొని లెగితే మనిషిని కాదు అంటాడు, అంతే. ఆడ అసలు కష్టపడ్డాడు, ప్రసవ వేదన పడ్డావు, ప్రయాసపడ్డావు. ఆల్రెడీ ప్రయాసపడి వచ్చిన వాళ్ళు, కష్టపడి ప్రసవ వేదన పడి వచ్చిన వాళ్ళు, అన్న నేను ఎంత ట్రై చేసినా ఆ వ్యక్తి మారలేదు, ఆ వ్యక్తి అసలు ఏమి వినిపించుకోలేదు, నెట్టేశాడు అన్నిటినీ అని చెప్పామనుకో. అలా కాదు, నువ్వు ఇలా చెప్పుండాల్సింది అలా చెప్పుండాల్సింది అని ఈ సలహాలు ఇస్తూ ఉంటారు ఒడ్డునున్న వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఎంత రిజెక్ట్ చేసినా మనం ఇంకా ట్రై చేస్తాం చూసారా? అదే ప్రయాస. ఈ ప్రయాస ఒకవేళ వాడు మారినా మారకపోయినా దేవుడు మాత్రం లెక్కలో వేస్తాడంటండి. కొరింథీ పత్రికలో చూడండి ఒక మాట, 15వ అధ్యాయం 1వ పత్రిక 58వ వచనం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఏమి ఎరగాలంట? నువ్వు పడిన ప్రసవ వేదన, నువ్వు క్రీస్తులోనికి ఒక వ్యక్తిని తీసుకురావటానికి పడిన ప్రయాసం ఉందో చూసారా? ఆల్రెడీ నొప్పులు పడుతూ ఉన్నారు, మళ్ళీ ఇంకా ప్రయాసపడుతూ ఉన్నారు. అంటే ఆ బాధను అనుభవిస్తూనే ట్రై చేస్తారు చూసారా? ఇంకా బట్టి విక్రమార్కుడు కానీ వదిలిపెట్టకుండా ట్రై చేశాడంటారు చూసారా? గజనీ మహమ్మద్ దండయాత్ర అంటారు చూసారా చరిత్రలో? అలా ఇంకా ట్రై చేస్తూ ఉండేది ఉంటారు చూసారా? అది ప్రయాస. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును
ప్రభువు కార్యాల్లో అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండరు. ట్రై చేశాను, వాడు రాలేదు. నువ్వు ప్రయాస కూడా పడ్డావు, అయినా వాడు మారలేదు. కానీ నీ ప్రయాస ఎక్కడా వ్యర్థం కాదు. ఇంకా ఆసక్తి కలిగి ఉంటుంది ప్రభువు కార్యక్రమాలు అంటున్నాడు. అంటే నిరాశ పడొద్దు. నిరాశ, ఒక్కొక్కడు కష్టపడి బిడ్డను కంటారు. ఇదిగో ఇక్కడ రాహేలమ్మ గారు బెన్యామీన్ని కంది టప్పని చచ్చిపోయింది. ప్రతి స్త్రీకి డెలివరీ చావు బతుకుల సమస్య. అప్పుడప్పుడు డాక్టర్లు చెబుతారు, తల్లి అయినా బిడ్డ అయినా ఎవరో ఒకళ్ళు బతుకుతారు, ఒకళ్ళు చనిపోతారు. ఎవరు కావాలో కోరుకోండి అంటారు. ఏదో మనం కోరుకుంటే వాళ్ళు ఇచ్చినట్టు సంతకం పెట్టించుకుంటారు అప్లికేషన్ మీద కదా. తల్లి అయినా బిడ్డ అయినా ఎవరో ఒకళ్ళు బతకొచ్చు అన్నారు. సోనీ డెలివరీ అయినప్పుడు అదే చెప్పారు ఎన్ఆర్ఐలో డాక్టర్లు. ఇద్దరు పోయినా పోవచ్చు, నో గ్యారంటీ. అంటే ప్రతి డెలివరీ స్త్రీకి చావు బతుకుల సమస్య అయినప్పుడు ఈ సమస్యలో పడుతూనే మళ్ళీ ఏం చేయాలి? అక్కడ ప్రయాసపడాలండి. ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు గర్భవేదన అనుభవిస్తూనే అక్కడ ఇంకా రిజెక్ట్ చేస్తున్నా, మనల్ని వ్యతిరేకిస్తున్నా కానీ మనం అందులో ప్రయాస పడుతూనే ఉండాలి. దీనివలన ఏమొచ్చిందంటే ప్రభువులో ఈ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలి? కదలని వారును స్థిరులనై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిని విడిచిపెట్టకూడదు. నేను ఎంతమందికి చెప్పినా, ఎంత ప్రయాసపడినా ఒక్కడు కూడా మారట్లేదనే నిరాశ వద్దు. నువ్వు ట్రై చేస్తూ ఉండు. 100 మందిలో ఒక్కడు మారతాడేమో. లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు, అందరూ క్రీస్తుని అంగీకరించి వాక్యానుసారమైన బాప్తీసాలు పొంది వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళు కాదు. ఎన్నో వేల మందికి చెబితే, ఎన్నో వేల మందికి చెబితే 3,000 మంది మొదటి శతాబ్దంలో బాప్తీసం పొందారంటే అందులో స్త్రీలను ఇంకా లెక్కేయలేదు. ఇంచుమించు పురుషుల సంఖ్య 3,000 మంది. పేతురు గారు ఆ ఆత్మ ప్రేరణతో భాషలతో మాట్లాడుతూ ప్రసంగం చేస్తేనే అన్ని వేల మందిలో 3,000 మంది బాప్తీసం పొందారంటే అంటే విన్న వాళ్ళందరూ మారరు. మారినప్పుడు మనం ఏం చేయాలి? వదిలేయాలా? ఎప్పటికీ వదిలేయకూడదు. ఇంకా కార్యాభివృద్ధి ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా శక్తిని పెంచుకుంటూనే ఉండాలి. దేవుడిస్తాడు ఆ శక్తిని మనకు. నొప్పులు పడుతున్న శక్తి ఎలాగైతే కూడగట్టుకొని ముక్కి బిడ్డన కంటుందో తల్లి, మనం కూడా ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆ నిరాసక్తులు కాకుండా ఆసక్తి కలిగి ఏం చేయాలి? ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. ఇంకా చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమాపత్రిక 16:6. ఒక మరియమ్మ గారు ఒక ఆవిడ ఉన్నారు. ఆమె ఏం చేశారో చూడండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన అంటే ఒక స్త్రీ కూడా సువార్త పనులు ఏం చేశారు? ప్రయాసపడ్డారు. ఏం కష్టం చేసిందో తెలియదు కానీ మొత్తానికి మరియమ్మ గారు అనే ఒక ఆవిడ ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ సంఘం కోసం ఏం చేశారంట? ప్రయాసపడ్డారు. వాక్యం చెప్పి ప్రసవ వేదన పడుతూనే మరొక పక్క ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతూ ఉన్నారు. అంటే ప్రసవ వేదనలో మనకి ఏమర్థం అవుతుందంటే ఒక ప్రయాస అనేది ఒకటి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనం. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీవలే విడువలేకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచు వగర్చుచు రోజుచూ ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రసవ వేదన పడే స్త్రీ ప్రయాసపడటం మాత్రమే కాకుండా ఇంకొక లక్షణం ఉందంట. ఏంటది? ఇంకో లక్షణం ఏంటంట? విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచు వగర్చుచు రోజుచూ ఉన్నానంటే ఆయాసపడతా ఉంటారు చూసారా?
బాగా పరిగెత్తుకొని వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆయాసంతో కదా, రొప్పుతూ ఉంటాం. ఒగర్చుచు రోచుచు అంటే ఆ లోపల నుంచి ఒకలాంటి సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. గుర్రకొచ్చిందంటారు చూసారా, మనోళ్ళు అయితే ఏదో గుర్రపు వాతం ఏదో వచ్చిందంటారు, చచ్చిపోతారు ఆ టైంలో స్త్రీలు కూడా కదా. అంటే ప్రసవ వేదన పడే స్త్రీ ఆ బాధకి ఏం చేసిందంటే, ఆ ఊపిరి సరిగ్గా బ్రీతింగ్ అందదు. ఆ టైంలో ఒగర్చుచు రోచుచు ఉండమంటే ఒకలాంటి శబ్దాలు చేస్తూ ఉంటుంది. అంటే ప్రసవ వేదన పడేటప్పుడు స్త్రీ భరించే బాధల్లో ఒకటి ప్రయాస, రెండు ఊపిరాడనంతగా ఒగర్చుచు రోచుచు ఉండటం, అంటే రొప్పుతూ ఉండటం అన్నమాట. కనలేక, బాధ భరించలేక, ఏం చేయాలో అర్థక, ఊపిరి సరిగా అందక బాగా బాధపడే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావిస్తున్నాడు గ్రంథకర్త. ఇప్పుడు క్రైస్తవులు కూడా సువార్త పనిలో ఆయాసపడే అంతగా ఏమన్నా పడుతున్నారా? ఆయాసమా? అస్సలు మన డిక్షనరీలోనే లేదు. ప్రయాస లేదు, ఆయాసం లేదు. దేంట్లో పడతాం ఇవన్నీ? కుటుంబ పోషణ కోసం దివారాత్రాలు ధ్యానిస్తాం, కష్టపడతాం. ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇది అలా చేస్తే ఎలా ఉంటుందని నిద్రలో కూడా డిజైన్లు కానీ మనం చేయాలనుకున్న విషయాలు ఆలోచిస్తూ మంచి మంచి ప్రోగ్రాంలు సెట్ చేసుకుంటాం. చదువుకునేవాళ్ళు కానీ, టీచర్లు కానీ, పనోళ్ళు కానీ, ఎవరైనా కొత్త ఎలాంటి ఆవిష్కరించాలి, ఎలా చేస్తే ఇంకా నాకు బాగా బిజినెస్ వస్తుంది అనేది బాగా ఆలోచిస్తాం. అందులో ప్రయాసపడతాం. అందులో అలుపు వచ్చే అంతగా, ఊపిరాడినంతగా అస్సలు ఖాళీ లేదండి, నేను బిజీ అంటారు. చాలామంది ఈరోజు పని ఉంది, సువార్త పని ఉందిరా అంటే అస్సలు తీరదు నాకు ఈరోజు అంటారు. అస్సలు కుదరనే అంటే ఊపిరాడినంత పని ఉందా? ఉంది. లోకములో మన పనుల్లో ఊపిరాడినంతగా, ఊపిరి పీల్చుకోవటానికి, నిద్రపోవటానికి, సరిగ్గా తినటానికి కూడా సమయం లేనంతగా ప్రయాసపడుతున్నాము. రోపుతా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి దేవునిలో ఒక వ్యక్తిని వాక్యం కని, క్రీస్తులో కని పెంచటానికి అంత ఉందా మనకి? ప్రసవ వేదన పడే స్త్రీ ఏం చేసిందంట? ఆయాసపడుతూ, ఒగర్చుచు, రోచుచూ ఉంటుందంట. మరొక విషయాన్ని, ప్రసవించే స్త్రీ యొక్క లక్షణాన్ని, మరొక లక్షణాన్ని మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు, వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అంటున్నాడు. అది ఎగరోర్చుచు, చేతులు ఆర్చుచు, కేకలు వేయుట నాకు వినపడుచున్నది. ఏమంటున్నాడు? ఇంకొక లక్షణం ఏంటి ఇక్కడ? ఎగరోర్చుచు ఉన్న ఆ సందర్భం ఇందాక చూసాము. ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది? చేతులు చాపుతూ, మూర్ఛిల్లుచు, కేకలు వేస్తుందంట. ఎన్ని లక్షణాలు వచ్చినాయి అంటే, ప్రసవించేటప్పుడు కేకలేస్తారా స్త్రీ? సైలెంట్గా ఉంటారా? మత్తి చాపరం చేస్తే సైలెంటే. ఒరిజినల్గా కనమంటే హాల్ మొత్తం, హాస్పిటల్ మొత్తం ప్రతిధ్వనించే అంత తీవ్రమైన పెద్ద అరుపు, గొంతు నాళం పగిలిపోయిద్దేమో, వోకల్ కార్డు పగిలిపోయిద్దేమో అన్నట్టుగా అంత అరుపు అరుస్తారు. ఎందుకంటే బాధ తీవ్రత అంతా ఎక్కువగా ఉంటుంది. చేతులు ఇలా చాపేస్తారు, విలవిల్లాడిపోతూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు, ఆయాసంతో ఊపిరందక బాధపడుతూ ఉంటారు. ఏమంటే ఇన్ని కష్టాలు ఒక స్త్రీ ఒక బిడ్డను కనటానికే పడితే, ఒక వ్యక్తిని సాతానులో నుండి క్రీస్తులో కనటానికి ఎంతకంటే తీవ్రమైన బాధ ఏమన్నా అనుభవిస్తారా అంటే, అసలు ఇది కూడా వేదన అనుభవించట్లేకపోతే ప్రసవ వేదన అనుభవిస్తారు చెప్పండి? వేదనే లేదు. ఇంట్లోంచి కాలు బయట పెట్టి పక్కింటికి వెళ్ళి సువార్త చెబుదాము, వాళ్ళని రక్షిద్దామనే ఆలోచనే లేదు. అందులో కష్టాలు వస్తే ఇంకా జీవితంలో ఇలాంటి పనులు మనం చేయకూడదు, ఫిక్స్ అయిపోతాం. అది తిట్టాడు, ఓహో మనం వెళ్తుంటే వాళ్ళు తిడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పం. వాళ్ళ ప్రేమతో దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి మంచి మాటలు చెప్పడానికి మనం ట్రై చేస్తామా? వాళ్ళు అవమానించగానే ఇలాంటి వాడితో ఎప్పుడు చెప్పకూడదని ఫిక్స్ అయిపోతాం.
కొట్టగానే ఇక అసలు భావం జీవితంలో చెప్పకూడదని నిర్ణయించుకుంటాం. ప్రసవ వేదన అంటే ఆషామాషిగా లేదండి. అన్నీ భరిస్తూ అన్ని పెయిన్స్ అనుభవిస్తూ దానికి కేకలు వేసేంతగా మనం ఏం చేయాలి? వాళ్ళు కేకలేస్తారు, కానీ మనం ఆ కేకల్ని దిగమింగుకుంటూ మనం సువార్తను ప్రకటించాలి. అది నిజంగా క్రైస్తవుడు చేయాల్సిన పని. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం. మళ్ళీ మీకు ప్రసవ వేదన ఎక్కువైపోతుంది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నిజంగా సాతాను తన గర్భంలో అందరినీ దాచిపెట్టుకున్నాడయ్యా. ఆ గర్భంలోనే స్వర్గ సుఖాలు అనుభవించే విధంగా ప్రేరణించి శాశ్వతమైన సుఖం ఇక్కడే ఉందనే భ్రమలోకి అందరినీ లాక్కెళ్ళిపోయాడు. లోకము లోకాశలు మీ పిల్లలైన వారికి చూపించి వారిని తన కబంధహస్తాల్లో బంధించి మేము సురక్షితంగానే ఉన్నామనే భ్రమలోకి వారిని తీసుకెళ్ళాడు. మాకేమీ కొదువు లేదు, మాకంతా సమృద్ధిగా ఉందనే భ్రమలో ప్రతి బిడ్డను వాడు మాయతో ముంచేశాడు. అలాంటి మాయలో నుండి, అంత బలిష్టమైన సాతాను కబంధహస్తాల్లో నుంచి ఒక వ్యక్తిని రక్షించటానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదయ్యా. దినదినము క్రైస్తవుడు ప్రసవ వేదన అనుభవిస్తూనే ఈ కార్యక్రమాలు చేస్తేనే అంతంత మాత్రంగా రక్షించబడుతున్న ఈ పరిస్థితుల్లో సాతాను మరింత బలిష్టంగా తన కోటగోడలు ఇంకా అభివృద్ధి పరుచుకుంటూనే ఉన్నాడు. ఏ ఒక్కరూ తప్పించుకోవటం వాడికి ఇష్టం లేదు, ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు. మీ ఇష్టాన్ని మేము నెరవేర్చాలంటే సాతాను ఆధీనంలో, సాతాను బందికానంలో ఉన్న ప్రతి బిడ్డను కష్టాలకు వచ్చి, శ్రమలకు వచ్చి, ప్రసవ వేదన అనుభవిస్తూ, ప్రయాసపడుతూ, వగర్చుచూ, రోచుచూ, ఆయాసపడుతూ, కేకలు వేస్తూ మీ పిల్లల్ని రక్షించాలని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. ఇంతకుముందు మీ పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే, ఇంత కష్టం అనుభవించైనా ఒక వ్యక్తిని కనాలన్న విషయం ఎరగకపోతే, ఈరోజు నుంచైనా ఆ పనిలో మీ పిల్లలు ఉండటానికి సహాయం చేయండి. పరలోకం అంత ఆషామాషిగా రాదన్న విషయాన్ని మీ పిల్లలకు జ్ఞాపకం చేయండి. నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతూ మేము పరలోకం వెళతామనే భ్రమలో వారిని సాతానే ముంచేశాడు. అలాంటి వారిని వారి సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించండి. అనేకులకు ప్రసవ వేదన అనుభవిస్తూ సువార్తను ప్రకటించి అందులో ప్రయాసపడే మనసును వారికి అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి ఒక్క అవసరత క్రీస్తులో తీర్చండి తండ్రి. మరి శివయ్య, భూలక్ష్మి యొక్క చిన్న కుమార్తె శ్రావణి గత 4-5 రోజులుగా అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి ఉండగా మరి సురక్షితంగా కుటుంబానికి చేర్చారు. అయినా ఇంకా జ్వర తీవ్రత విడిచిపోలేదు. నిశ్చితమైతే శ్రావణిని జ్ఞాపకం చేసుకొని పూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, మా సహోదరుడు పూర్ణ కూడా కొంత అనారోగ్యానికి గురై జ్వరంతో బాధపడుతూ మరి తప్పని పరిస్థితుల్లో తన పనులు చేసుకుంటూ ఉన్నాడు. పూర్ణ ఆరోగ్యాన్ని పూర్ణకి దయచేయండి. అలాగే తండ్రి, జంగా మహేంద్ర, కల్పన వారిని ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమారుడు ఆషిక్ జీవన్ మరి గత కాలంలో జ్వరం వచ్చి తగ్గింది, మరలా 4 రోజుల్లోపే మరలా జ్వర తీవ్రతకు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండగా తండ్రి ఆ బిడ్డకు స్వస్థతనివ్వండి, జ్వరాన్ని తగ్గించండి. అలాగే రాజేంద్ర గారి మనవరాలు శరణ్య జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి ఉండగా మరి విచిత్రమైన జ్వరాలు వెంటాడుతున్నాయి. విచిత్రమైన దద్దుర్లు, పొక్కులు తండ్రి, విచిత్రంగా భయంకరమైన ఆ చర్మం మీద పొట్టు రాలిపోవటం, రకరకాల బాధలతో జ్వరమే, జలుబే, కానీ వాటిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి నుంచి మీ పిల్లలైన వారిని రక్షించండి, కాపాడండి. వీటన్నిటికంటే ముఖ్యంగా సాతాను కబంధ హస్తాల నుంచి మీ పిల్లలను విడిపించండి. కొందరినైనా అగ్నిలోంచి రక్షించినట్టు, కాపాడినట్టు ప్రసవ వేదన పడి కొందరిని రక్షించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, వాతావరణంలో వచ్చిన మార్పును బట్టి మాలో జరుగుతున్న ఆరోగ్య
మార్పుల్లో తండ్రి అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటి నుంచి మీ పిల్లల్ని కాపాడి మరింతగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అనేకులను కనే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, దానికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆర్థిక వనరులను వారికి సమకూర్చమని కోరుకుంటూ, వచ్చిన పిల్లలందరూ తిరిగి వారి గృహాలకు చేరటానికి మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి. తిరిగి మేము మధ్యాహ్నం అనమర్లపూడిలోనూ రాత్రి తెనాలిలోనూ జరగబోయే ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, అలాగే మీ మాటలు విని మా జీవితాలు బాగు చేసుకోవటానికి కావలసిన జ్ఞానవాక్కులు మాకు ప్రసాదించమని కోరుకుంటూ, మీ చిత్తానుసారంగా కార్యక్రమాలన్నింటినీ జరిగించండి. మంగళవారం దేవాపురంలో మహేంద్ర గారి గృహంలో జరగబోయే మరి నెలకోసారి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటినీ మీరే మీకు మహిమకరంగా మలుచుకోండి. రావలసిన బిడ్డలను సకాలంలో రప్పించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన రక్షణ కలిగిన సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పండి. ఈరోజు నుంచైనా కథ వేదన పడండి, ప్రసవ వేదన దాకా వద్దులే కానీ.